అందరికీ నమస్కారం. అక్కడ కనిపించేవి కేవలం చెట్లే గాని, ఎన్నో వందల జీవరాశులు, వందలు గూడా గాదు, వేల జీవరాశులు, చిన్న చిన్న పక్షులు, పురుగులు, కుందేళ్ళు, నక్కలు, పిల్లులు ఎన్నో కనిపించని జీవరాశులు ఎంతో ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ ప్రకృతిని నాశనం జేసుకోవడం వల్ల మనం నిజంగా ఎదుగుతామా? దిగజారుతామా? ఒక చెట్టును మనం మిషన్స్‌తోని క్రియేట్ జేయగలుగుతామా? ఒకవేళ క్రియేట్ జేయగలిగితే దానికి ఎంత సాలరీ ఇవ్వాలి? ఎంత ఎనర్జీ యూజ్ గావాలి? ప్రతి నిమిషం కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని, మనకు పనికిరాని కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని, పనికి వచ్చే ఆక్సిజన్‌ని వదులుతూ, పూలనిస్తూ, పండ్లనిస్తూ, నీడనిస్తూ, లాస్ట్‌కు కలపని ఇస్తుంది. అటువంటి మిషన్స్‌ని మనం తయారు చేయగలుగుతామా? గుట్టల మీద చెట్లని నరికేసి, అవన్నీ తీసేయడం, ప్రకృతిని ఖరాబ్ చేస్తా ఉండడం. దీనిపైన మనం మాట్లాడుతూ, దీని గురించి విశ్లేషించి, దీని అవసరం ఎంతుంది? ప్రకృతి అవసరం ఎంతుంది? ప్రతి కామన్ మ్యాన్‌కనేది తెలుసుకోవాల్సుంటుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ యొక్క చెట్ల గురించి, ఈ యొక్క ప్రకృతి గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విషయాలను అందరికి షేర్ చేయడం వల్ల గూడా వాళ్ళలో ఇటువంటి నాలెడ్జ్ ఒచ్చి, మన యొక్క ఫ్యూచర్ భవిష్యత్తుకు, యువతకి మనం ఏమి ఇవ్వకపోయినా పర్లేదు గానీ, స్వచ్ఛమైన గాలినిద్దాం, స్వచ్ఛమైన నీటినిద్దాం, పచ్చని ప్రకృతినిద్దాం. అదే ఆస్తి. గోడలు, మేడలు కూడగట్టిన లక్షలు గాదు. అట్‌లీస్ట్ ఇదన్నా మనం అందిద్దాం వాళ్ళకి. రాబోయే రోజుల్లో ఉండే యువతకి. మాస్టరు, ఈ సమాజంలో ఎలాగంటే నీది నాది అనకుండా తరిగిపోతుంది. ఎలాగంటే ఇది నాకు అవసరం ఉంది, అవసరం ఉన్నంత వరకే నేను దీన్ని వాడగలను, వాడాలి అని చెప్పనే అవగాహన మనిషిలో ఆలోచించదగ్గ మైండ్ లేకుండా అయిపోతుంది. నాకు అవసరం ఏంది, దీన్ని విక్రయించాలి, విక్రయిస్తే నాకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి అనుకుంటున్నాను. కానీ దీన్ని నేను కొట్టి, దీన్ని నేను ఇంత పాడు చేస్తున్నా, ఒక ఆత్మపరంగా మనం తెలుసుకున్న ప్రకారం ఏంటంటే తనకంటూ ఒక ఆశలు ఉంటావు. మన మనసుకి ఎలాగా ఉందో ఆ చెట్టులో కూడా ఆత్మ ఉంటుంది. తనకు కూడా నేను దీన్ని ఇంకా ఎత్తుకు ఎదగాలి అనే ఉంటది. ఈ ప్రకృతిలో ఇంకా ఇంత మంచిగా నా కింద ఎన్నో మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు కూడా నేను నీడు ఇవ్వాలని చెప్పి అనుకునే ఆ పెద్ద చెట్టు. అలాంటి చెట్లను నరికేయడం, వాడుకోవడం, అవసరం లేని విధంగా చేయడం. ఒక మొక్క కావాలంటే దాని చుట్టూ ఉన్న మొక్కలు 10 మొక్కలు కొట్టి పక్కకు పట్టేయడం, ఈ రకంగా జరుగుతుంది ప్రకృతిలో. ఇవాళ ఇప్పుడు ఒక అది యానిమల్ బయటకు వచ్చిందని అంటే అడవిలో అడవిలో నుండి అది బయటకు వచ్చింది. దేని కొరకు వచ్చింది? అయితే ఒక వాటర్ స్టోరు లేకపోవడం, అక్కడున్న ఏంటంటే ఆ అడవిలో మేత దొరకకపోవడం, ఈ ఉన్న భూగర్భ జలాలు అనేది ఎండిపోవడం, ప్రకృతిలో ఎలాంటి మేత దొరకకపోవడం, అలాగా బయటకు వస్తుంది. ఇంకొకటి, ఈ కాంట్రాక్టులు చేయబట్టి ఈ గ్రైనేట్ తీయడం, ఏంటంటే ఈ మంటలు చేయడం. ఒకటి, ఈ బయట ప్రపంచాలు చూసుకుంటే ఎక్కడ కూడా ఒక గుట్టలు కానీ ఏది కానీ తీయడం లేదు. ఒక ఇండియాలోనే ఈ గ్రానైట్ తీసి బయట దేశాలకు కూడా, ప్రపంచ దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయగలం. రాబోయే కాలంలో మన ఇండియాలో బయట దేశం నుండి మనం రాళ్ళు కొనుక్కునే పరిస్థితి మనకు ఏర్పడే పరిస్థితిలో ఉంది. వాళ్ళకి గవర్నమెంట్లు ఏంటంటే వాళ్ళ సొంత ఉపయోగాల కొరకు, వాళ్ళ పనుల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు ఈ రకంగా మన ప్రకృతిని ఖరాబ్ చేయడం జరుగుతుంది. వల్ల మన సొంత ఊర్లోనే మన పొలం పక్కలకే ఉన్నది మన గుట్ట. ఇంత పెద్ద గుట్ట అది ఇవాళ భూస్థాపితమైంది, మన మద్దతులో ఉన్నది. అది ఎంతవరకు ఒక రాజకీయ నాయకులు చేయబట్టి ఈ రకమైనటువంటి మన ప్రకృతిని ఖరాబ్ అది ఎంత మందమైనది, ఎంత చాలా అద్భుతమైనటువంటి అడవిని ఇయ్యాల నేలమట్టం చేశారు. ఎన్ని మొక్కలు, వేల మొక్కలు, వేల. అక్కడ ప్రతి సంవత్సరం నేను ఒక 25 నుంచి 30 తేనె చెట్టలు ఏంటంటే తేనెకు తీసుకుపోయి, అంటే అది మనం వృత్తి అని కాదు, అక్కడ దొరుకుతుంది అనేది మాకు తెలుసు. పూర్వం నుంచి మా తాతలు మా తండ్రులు అక్కడ పోయి తీసేది కరెక్ట్ ఆ మీద, ఆ బండ తీసే కాడ. ఇవల్ల అది కూడా ఆ తేనెటీగలుగా మరుగైపోయినాయి. లేవు అక్కడ. ఆ గుండుకు మినిమం 30 చెట్టలు పెట్టింది తేనె తీగలు. అట్లాంటి ఇప్పుడు ఎక్కడ పోయినాయి అనేది తెలియకుండా అయిపోయింది. వల్ల ఒక మద్దతు నుండి కానీ, రావణపేట నుంచి కానీ, నూకపేట నుంచి ఒక తేనె కావాలంటే వీళ్ళ ఇళ్ళలో దొరుకుతుందని చెప్పి అందరూ
కానీ ఇవల్ల మా దగ్గరికి వస్తారు కానీ లేదు, ప్రకృతిలో అలాంటి ఏది తీసుకొద్దాం అనగానే లేకుండా అయిపోయింది. ఆ రకంగా ఈ సమాజంలో ఇంత తీయడం జరుగుతుంది. ప్రకృతిని కాపాడండి దయచేసి. ఏంటంటే ఒకటి, పొలాలకు కూడా ఇలాంటి పుష్కర చేయకుండా పొలాల దగ్గర కూడా ఎలకలకు కానీ చీడపురుగులకు కానీ మందులు పెట్టడం కానీ అదేది కూడా పెట్టకూడదు. అవి తినే మందుని తినే తర్వాతనే మనకు ఆ ప్రకృతి మనకు అమ్మ మనకు ఇస్తుంది కంపల్సరీ. అది ఏది కానీ మనం చాలా నిలకడగా ఉండి మన మైండ్ ఆలోచించి చెయ్యాలి. ఏంటంటే నేను మానుకున్నా, నేను వ్యవసాయం చేసుకున్నా కానీ ఏంటంటే ఇప్పుడు ఎలకలకు కానీ ఏది కానీ మొక్కలు తగ్గుతున్నాయంటే మీరు తినే మందుని తినండి, తిన్న తర్వాత నాకు ఉంచండి అని చెప్పి వాటిని ప్రాధేయపడడం జరుగుతుంది. ఆత్మపరంగా నేను చెప్పుకోవడం జరుగుతుంది. ఎలాంటి మందు లేదు, ఏది లేదు, అంతే. నేను వాటిని కాపాడుకుంటున్నాను. అండి, ఈరోజు మీరు చెప్పింది ఇప్పుడు 400 ఎకరాలలో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదండి. వాళ్ళు రాజకీయ నాయకులు స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు. అది ప్రజల కోసం చేస్తున్నట్టు వీళ్ళు చూపిస్తారు. అయితే ప్రజలు చాలా మందికి ఏంటంటే ఎదురుగా కనిపించేదే తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అన్నది కొద్దిగా ఆలోచించే వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు వెనకటికి చూడండి, ఇప్పుడు ప్రతి చెట్టుకు పూజ చేయాలి, చెట్టును దేవుడు అంటే అని ఎట్లా చెప్పారు? ఈ రావి చెట్లు వాటికి వెనకటికి కాదండి, ఇప్పటికీ పల్లెటూళ్ళలో అట్లా పూజలు చేస్తున్నారు. అంటే అది పూజలు చేస్తున్నారంటే అది ఎంత విలువైంది అన్నది అర్థమవుతుంది కదండి. దానికి పూజ చేసే అంత చేస్తున్నారంటే అది మనకి ఎంత ఇస్తుంది మనకు. ఎన్ని ప్రాణులు వాటి వల్ల మనకు అందులో జీవిస్తున్నవి. ఇవన్నీ వాళ్ళకు తెలవండి. ఇప్పుడు చేసే వాళ్ళకు తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ఏంటంటే ఈ బలం అంతే. వాళ్ళ పదవి బలం వాళ్ళకు అదంతా వాళ్ళు స్వార్థము, వాళ్ళ బలాలు వాళ్ళు చూసుకొని వాళ్ళు అట్లా చేస్తుండ్రు. కానీ ఈ ప్రకృతిని ఇట్లా హింసిస్తే ఇప్పుడు ఒక్కొక్క చోట అమెరికాలో ఎట్లా అవుతుందండి, ప్రకృతికి విరుద్ధంగా చేసి ఒక దగ్గర నుంచి తగలబడిపోతున్నవి, ఒక దగ్గర నుంచి మునిగిపోతున్నవి. అవునా కాదండి? అవన్నీ ఎట్లా జరుగుతున్నవి? ఈ మనుషులు ఎట్లా స్వార్థంగా ప్రవర్తిస్తుండ్రో అవి అట్లా ప్రకోపిస్తున్నవి. మనం ప్రకృతిని మనకు అన్నీ మనం ప్రకృతి నుంచి మనం పొందుతున్నప్పుడు మనం మన కూర్చున్న చెట్టును కొమ్మ నరుక్కుంటే ఎవరికి నష్టం? అంతే కదండి. ఇప్పుడు మనం కొమ్మ మీద కూర్చున్నాము, ఆ ప్రకృతి వల్లనే కదా మనం జీవిస్తున్నాము. మనలోనే ప్రకృతి ఉంది. ఆ మనలో ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రకృతిలోంచే కదండి మనం వచ్చాము. మనలో ప్రకృతి ఉంది. ప్రకృతిని మమేకమై ఉన్నాం కదా మనము. కానీ ఎంతమంది గొంతులిప్పితే ఇవి అర్థమవుతాయండి? నాకు యూట్యూబ్‌లో ఇస్తున్నారండి. ఇవి కొన్ని వాట్లల్లో ఇట్లా ఇస్తున్నారు. అరే! ఇట్లా చేస్తున్నారు, ఎవ్వరు దీనికి వ్యతిరేకించేవాళ్ళు లేరా? అట్లా అనిపిస్తదండి. దీనికి వ్యతిరేకించి ఇప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కానీ అందరొచ్చి ముందరికొచ్చి చెప్పలేకపోతున్నారు గదా! అది దాన్ని చేయలేకపోతున్నారు గదా! 400 ఎకరాలంటే ఎన్ని మునిగిపోతున్నాయండి. ఎన్ని చెట్లు మునిగిపోతున్నాయి, ఎన్ని జీవాలు మునిగిపోతున్నాయి. ఎంత నష్టం. ఆక్సిజన్ నిజంగా మీరన్నట్టు ముక్కులకు పైపులేసుకొని నడిచే పరిస్థితి తీసుకొస్తారేమో ఉంటుంటే ఈ రాజకీయ నాయకులు. వాళ్ళు చేస్తున్నది వాళ్ళేందంటే చాలా అడ్వాన్స్‌గున్నాము, మేము చాలా ఇది చేస్తున్నామని చెప్తారు. కానీ ప్రతి వాళ్ళు అర్థం చేసుకుంటేనే ఏదైనా చేయగలుగుతారండి. ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం ప్రకృతి నుంచి ఎలా మనకు జ్ఞానంలో చెప్తారు గదండీ! మనకు అస్తమానం మనం అందులోనే ఉన్నాం కదా మనం. మనం ప్రతి ప్రాణిని రక్షించాలి, ప్రతి ప్రాణిని రక్షించాలని జెప్తున్నాం. ప్రాణిని రక్షించిన చెట్లు పోయినాయంటే ఇంక అన్నీ పోతాయి. మనం శ్వాస తీసుకోవడానికి గాలి ఉండదు. తినడానికి ఆహారము వాటి వల్లనే గదా! ఇప్పుడు మీరంతా చెప్పారు గదా! అంతా చాలా బాగా చెప్పారండి. అన్నీ అంతగా వచ్చేటట్టు, అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పారు మీరు. బావుందండి. అని ప్రతి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. ప్రతి వాళ్ళు ప్రతిఘటించాలి. ప్రతి వాళ్ళు ముందరికి వచ్చి కానీ మరి ఏం జరుగుతదో తెలియదండి.
మన ఇంకా అది ఏంటంటే సెకండ్ క్యాపిటల్ చేయాలి హైదరాబాద్ అంటున్నారు కదండి. పొల్యూషన్లో చేస్తారో ఏమోనండి దాన్ని. అంతే కదండి ఇప్పుడు. ఇప్పుడు పొల్యూషన్లో సెకండ్ క్యాపిటల్ చేస్తారేమో ఈ హైదరాబాద్ను. అట్లా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అదే అవుతుందో ఏమో మరి. వాళ్ళు చేసే ప్రగతి అయితే ఉన్నదో లేదో కానీ అదైతే అవుతుందండి ఖచ్చితంగా. పొల్యూషన్లో మాత్రం ఖచ్చితంగా అవుతుంది అనిపిస్తుంది అట్లా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు ఇట్లా ఈ పల్లెటూర్లలో ఇట్లా వ్యవసాయము పొలం సాగుబాట్లు ఇట్లా చెట్ల పొన్న తిరగటానికి షుగరే కానీ బీపే కానీ ఆరోగ్యాలు 90 ఏండ్లు 80 ఏళ్ళ దాకా అయినా కానీ వాళ్ళకు ఏ బీమారు లేకుండా ఉన్నారు ఈ చెట్లలో తిరిగిన వాళ్ళు పల్లెటూరులో. ఇట్లా ఇప్పుడు ఈ కరోనా సుతము చెట్లు లేని కాడ ఇట్లా పెద్ద పెద్ద సిటీలో ఉన్న వాళ్ళకే కరోనా వచ్చింది. ఈ పల్లెటూర్లలో అసలు కరోనా రానేలేదు. ఎందుకంటే ఆ చెట్ల శక్తి ఇట్లా చెట్ల దాని గాలి చెట్ల గాలితోని ఇట్లా చెట్ల శక్తి ఇట్లా ఉండి ఆ బీమార్ అన్నది ఎక్కువ పల్లెటూరు వాళ్ళకు చెట్లలో తిరిగేటోళ్ళకు రాలే. ఇప్పుడు నీరసం అన్నది రాదు. ఇప్పుడు మేము రోజు ఎండలో ఇప్పుడు గింత ఎండలో పోతున్నాం కదా, అక్కడ చెట్లలో పని చేసి వస్తున్నాం కదా, ఇప్పుడు ఇంటికి వచ్చినాక కూడా ఇంత చెమట ఇంట్లోనే చెమట అనిపిస్తుంది. అక్కడ ఎండలు ఉంటే మంచిగా చెట్లలో ఎండ కొట్టినా కానీ ఆ చెట్ల గాలితో ఎండ అనిపించదు. మళ్ళీ ఇప్పుడు ఇంటికాడ ఉంటేనే నీళ్లు తాగేసేసి ఇట్లా నీరసం అనిపిస్తుంది. ఇప్పుడు మేము రోజు పోతున్నాం పనికి, వచ్చినాక గింత నీరసం అనిపించదు, యాస్త అనిపించదు. ఇప్పుడు మీరు ఇట్లా నేను రోజు క్లాసులు వినుడుకు నేను కొంచెం అబ్జర్వ్ చేస్తున్నా. ఈ చెట్లలో అక్కడ పెరట్లా ఎంత తిరిగేస్తాం అంతంత ఎలర్జీ ఎక్కువ పెరుగుతుంది శరీరంలో బాడీలో. యాస్త అన్నది వస్తలేదు మనిషికి, యాస్త అన్నది రాదు. ఇంటి లోపల చిన్న చిన్న పనులకే యాస్త వస్తుంది. కానీ అక్కడికి పోయి పొలం పనులు ఎక్కువ చేసినా కానీ ఆ యాస్త వస్తలే మనిషికి. అంటే యాస్త వస్తలే అంటే దానికి కారణం ఏంటంటే ఆ చెట్లది అంతా ఇట్లా ప్రకృతి అంతా మనకు ఇదవుతుంది అన్నట్టు. థ్యాంక్ యూ. మాట్లాడండి గీత గారు. ఆల్రెడీ వాటర్‌ని కొనుక్కొని తాగుతున్నాము. ఆక్సిజన్‌ని కొనుక్కున్నాము. కరోనా టైంలో ఇంత డబ్బు పెట్టడానికి రెడీగా ఉన్నా కూడా ఆక్సిజన్ కూడా దొరకలేదు ఈ టైం అది. అలాంటిది ఏ డబ్బు కోసమైతే ఇప్పుడు ఈ చెట్లని నరుకుతున్నామో, ఆ డబ్బు ఎంత పెట్టినా ఫ్యూచర్‌లో ఆ ఆక్సిజన్ దొరకని పరిస్థితి తెచ్చుకుంటున్నాము అనిపిస్తుంది. నాకు నా చిన్నప్పుడు పాఠాల్లో విన్నాను. ఈ గవర్నమెంట్ పెట్టిన పాఠాలే కదా! అడవుల గురించి, జంతువుల గురించి ఇవన్నీ ఈ పాఠాలన్నీ నేర్పించింది గవర్నమెంటే కదా! బుక్స్ రెడీ చేసి పెట్టింది. మరి ఇప్పుడు ఈ గవర్నమెంటే ఎందుకు అది ఫాలో అవ్వట్లేదు? చెట్ల గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన వనభోజనాలంటాము. బతుకమ్మ అని చెప్పి మనము రకరకాల పూలతో అన్నీ కట్టి చాలా చేస్తుంటాము. మరి వీటన్నిటికి అర్థం లేదు. ఇప్పుడు ఈ చెట్లని ఇలా నరుక్కుంటూ పోతే. ఇందాక విన్న వీడియో క్లిప్ వింటే నెమలుల అరుపులు వినిపిస్తుంది. మన జాతీయ పక్షి నెమలి అని గవర్నమెంట్ అంత బాగా మరి ఈరోజు ఆ జాతీయ పక్షులు చచ్చిపోతుంటే గవర్నమెంట్‌కి ఎలా చూస్తుంది? ఒక పక్క మన జాతీయ పక్షి అని గర్వంగా చెప్తాము. మళ్ళా ఇప్పుడు ఆ అరుపులు చూస్తే అక్కడ వినిపిస్తుంది నెమలుల అరుపులే. ఎలా చూస్తూ అసలు ఫస్ట్ చిన్న వీడియో క్లిప్ వింటేనే అంత బాధేస్తుంది మనకి. అక్కడ ఆ చెట్లను నరుకుతూ అవన్నీ వింటున్న వాళ్ళు ఎలా వాళ్ళకి ఆ మనసొస్తుంది? ఫస్ట్ అక్కడికెళ్ళి ఆ పని చేసేవాళ్ళు స్టాప్ చేస్తే బావుంటది. చెట్లను నరకడానికి మేము రాము అనని ఒక మాట అందరూ చెప్తే బావుంటుంది అనిపిస్తుంది. వాళ్ళకంటే కూడా వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు మహా అయితే ఇప్పుడు చెట్లను నరకడానికి ఎళ్ళేవాళ్ళు ఆల్రెడీ హాఫ్ ఏజ్ అయిపోయి ఉంటది. వాళ్ళు మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 20, 30 సంవత్సరాలు బతుకుతారు. తర్వాత వచ్చే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? అది ఆలోచించుకొని మనం ఇప్పుడు మన ఇండియాలో నాకు తెలిసి మన పిల్లలకి ఆస్తులు కూడగట్టుకోవాలి అని చెప్పి రోజంతా కష్టపడి ఆస్తులు కూడబెడుతున్నాం. ఇప్పుడు అదే డబ్బు కోసం ఆ ఆస్తి కూడబెట్టాలని వాళ్ళు వెళ్లి ఆ చెట్లను నరుకుతున్నారు. కానీ నువ్వెంత ఆస్తి కూడబెట్టినా రేపు నీ పిల్లలకి ఆక్సిజన్ లేనప్పుడు, మనిషి బతకేలేనప్పుడు నువ్వెంత ఆస్తి కూడబెట్టి ఏం లాభం? డబ్బునేం తినలేరు గదా! ఆ డబ్బు రేపు ఆక్సిజన్ లేనిది ఆ డబ్బు నిన్ను బతికించలేదు రేపు నీ పిల్లల్ని కూడా. అదొక్కటి గుర్తుపెట్టుకొని అందరూ ఇప్పుడు ఎవరైతే అక్కడ చెట్లు నరకడానికి గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల కోసం చెట్లను నరకడానికెళ్తున్నారో ఫస్ట్ వాళ్ళు స్టాప్ చేయాలి. వాళ్ళు ఎంత ప్రగతి చేసి ఏం లాభం?
ఫ్యూచర్ మనిషి లైఫే లేనప్పుడు ఎంత బిల్డింగ్ నుండి ఏం లాభం? పాయింట్ గవర్నమెంట్‌తో పాటు మనం కూడా ఇప్పుడు పొల్యూషన్‌కి కారణం మనం కూడా ఒక రకంగా అవుతున్నాము. అవును. ప్లాస్టిక్ వాడుతున్నాము. అవును. ఇంకొకటి ఆహ్, ఓకే. ఒక వెహికల్ ఫ్యామిలీకి ఒక వెహికల్ ఉంటే చాలు. అవును. ఇప్పుడు మనిషికి 2 వెహికల్, 3 వెహికల్స్, ఒక టూ వీలరు, ఒక కారు, మనిషికొక కారు, మనిషికొక మనిషికొకటి. ఎన్ని కరెక్ట్. వాడుతున్నాం? మనం కూడా ఒక కారణం అవుతున్నాం. మనం కూడా ఆలోచించుకోవాలి పొల్యూషన్‌కి. ఇంటి ముందర నాటాలండి. ప్రతి ఎంత మనం చెట్లు అభివృద్ధి చేసుకుంటామో మనకంత ఆక్సిజన్ అది దొరుకుతది మనకి. అయితే కొన్నిసార్లు ఏంటంటే ఇంటి పక్కన ఎక్కడో కొన్ని మెయిన్ రోడ్ మీదనో చెట్టు పెరుగుతా ఉంటే సో అది పడిపోయే టైంలో కట్ చేయాల్సి వస్తుంది కొన్ని ప్లేస్లలో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్‌లో అన్నిట్లలో చెట్లు ఉండే. మనం ఇల్లు చెట్లతోనే ఉన్నది. అన్ని పొలాలు కూడా అన్ని చెట్లే ఉండే. మనం పూర్తిగా ఏం చేయకుండా ఉండలేం కానీ అట్లీస్ట్ ఒకదాన్ని తీసినప్పుడు ఒకదాన్ని పెంచే అంటే ఒకదాన్ని కట్ చేసేటప్పుడు ఇప్పుడు అంటారు కదా అలా అయితే ఎట్లా ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలి అక్కడ ఒక చెట్టు ఉంది తీసేయకపోతే ఎట్లా అంటే ఇంటి ముందు చెట్టు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 చెట్లు పెట్టుకోవచ్చు. ఎన్నో రకాల వేల మొక్కలు పెట్టడం, మళ్ళీ సంవత్సరం లోపు మళ్ళీ కొత్త మొక్కలు నాటు ఇల్లు కొరకు ఈ రకంగా కూడా చేసి ఈ రకంగా చేస్తారు. సహకార ర్యాలీలో ఇప్పుడు జరగబోయేది మనకు ప్రజెంట్ ఎక్కడన్నా జరుగుతుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇవ్వాలి. చిన్న కుండి పట్టుకొని ప్రకృతిని రక్షించండి అని చెప్పి మనం ఈ ధ్యానం గురించి ఈ ప్రకృతిని చెట్టును పట్టుకొని మనం సహకారం ర్యాలీ చేయాలి. అక్కడ నాకు ఇప్పుడు వచ్చిన ఇంటెన్షన్ నా మైండ్కు. చిన్నప్పుడు పుస్తకాల్లో చదివినాము ప్రకృతి గురించి, చెట్ల నాటు గురించి. అంటే రైటే, అశోకుడు ఇరుపక్కల రోడ్ల ఇరుపక్కల చెట్లను నాటమని చెప్పిండు కానీ నరకమని చెప్పలేడు అశోకుడు అని మనం పుస్తకాలు చదువుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే సో అంటే ఇప్పుడు ఏంటి, పేపర్లో రావడానికి, వీడియోలో రావడానికి మొక్కను తీసుకొని ఫోటో దిగి నాటినట్టు చూపిస్తుండ్రు, కానీ దాన్ని పోషణ వేస్తుండ్రా? పోషణ వేస్తుండ్రు, ఫోటోలలో వీడియోలలో రావడం కోసమే వేస్తుండ్రు, కానీ దాని పోషణ అది ఎదుగుతుందా, ఎదుగుతలేదా, దాని పోషణ చేస్తుండ్రా ఎవరన్నా? ధ్యానులమే కూరుకోవాలి దీనికోసం నా ఆలోచన. ఇప్పుడు మీ నూకపల్లి మాస్టర్, మీ ఊళ్ళో మీరున్నారు, మీరు బాధ్యత తీసుకోండి. మీ ఊళ్ళో ఎన్ని మొక్కలు నాటుతారు, దాన్ని పోషణ మీరు చూసుకోండి. అలా అంటే ఊరికి మనము ఊర్లో అంటే ఒకళ్ళు మార్పు ఇస్తారు. ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం కూడా మీరు చేసి చూపియాలి. అంటే అంటే ఇట్లాగా అంటే మనం ఏంటి అంటే ఇది మనకు అంటే చేయగలుగుతాము మనము. పూర్వం ఇలానే వేసుకొని తిన్నారు కదా, చూడండి నేను చేసిన, నన్ను ఏం నష్టపరచలేదు కదా భూమాత, ఈ ప్రకృతి మాత, మరి మిమ్మల్ని ఎందుకు నష్టపరుస్తుంది అని మనము సమాధానం ఇచ్చే లెవెల్కి తీసుకురావాలి మన ప్రకృతిని, మన భూమాత. అలా సంరక్షించడం కోసం మనకు కొంచెం ప్లాన్ గా వేసుకొని చేయాలి. గ్రామంలో, మీ గ్రామంలో మీరు, ఇక్కడ మద్దుట్లలో సుధాకర్ మాస్టర్, ఇట్లా ఒక్కొక్క గ్రామంలో 4 మొక్క చేత అంటే ఇట్లా మన అంటే కెమికల్ లేకుండా పంట తీసి చూపించాలి. మనం చెట్లు నాటి చూపించాలి. మనమే తీసుకోవాలి బాధ్యత. వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెడతారు కావచ్చు, ఫోటో దిగి వీడియోలు పెడతారు కావచ్చు, కానీ అది పడుతుందా అక్కడ? మనమే తీసుకోవాలి మాస్టర్ బాధ్యత. అంటే మన ద్వారా, అంటే మనకు ఒక్కళ్ళతో కాకుండా ఇంకా నలుగురు సహాయం తీసుకుందాం. కాకపోతే మనం ఒక్కళ్ళం బాధ్యతగా తీసుకోవాలి, ఊరికొక్కళ్ళం. ఇట్లా ప్రకృతి పట్ల మనం చాలా తప్పులు చేస్తున్నాం మాస్టర్స్. నిజంగా మనం పట్టణాల కంటే పల్లెటూర్లే బాగా ఇదైపోతుంది చెట్ల వల్ల. అంటే పట్టణాలలో ఉన్న వాళ్ళు పల్లెటూర్లే పట్టుకొమ్మలని అంటారు కానీ అసలు చెప్పాలంటే పట్టణాలే పట్టుకొమ్మలు. ఎందుకంటే అక్కడనే కొంచెం ప్లేస్ ఉన్నా కానీ వదలకుండా వాళ్ళు చెట్లు పెట్టి మంచిగా వాళ్ళ నేచర్ని చల్లగా చేసుకుంటున్నారు. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళే మన పల్లెటూరుకి వచ్చి ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మనమే ఇప్పుడు చెట్లను నరుక్కుంటున్నాము. అన్ని చిన్న చిన్న ఎక్కడున్న పంట చేల కోసం చెట్లను నరికేసుకొని చెట్లను లేకుండా చేసుకోవడం, ప్రకృతి పట్ల బాగా ప్రళయంగా తయారైనాం మనమే, పల్లెటూర్లలో ఉండే వాళ్ళమే. నిజంగా సిటీకి పోతే నేను ముంబై వెళ్ళినప్పుడు చూసిన, అక్కడ
మా ఫంక్షన్ హాల్ ఉంటది. అసలు అక్కడ ప్లేసే లేదు కానీ చుట్టూ అశోక చెట్లు అనేటివి నాటిరు. అశోక చెట్ల వల్ల మంచి చల్లగా ఉంది అక్కడ. అంటే ఇంటి దగ్గర కన్నా నాకు అక్కడనే మంచిగా అనిపించింది ముంబై వెళ్ళినప్పుడు. అంటే కొంచెం కొంచెం ప్లేస్ ఉన్నా, కొంచెం జానెడు ప్లేస్ ఉన్నా వదలకుండా అక్కడ ఏ చెట్టు అయితే ఉండగలుగుతో ఆ చెట్టుని చూసి వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి షాప్ ముందు ఒక చెట్టు ఉంటది అక్కడ. చిన్న చిన్న గల్లీలున్నా మంచి మంచి చెట్లు కనబడడం జరుగుతది. అదే నాకు మంచిగా అనిపించింది. మన పల్లెటూర్లలోనే అసలు చెట్లనేటివి పెంచకుండా పొలాల కోసం ఇది అంటే అడవినే తయారు చేయలేకపోతున్నాం మనం. ఉన్న అడవినే చంపేసుకుంటున్నాం. అట్లనే మనకు కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు కోతిని చూడ్డానికి కొండగట్టు వెళ్తేనే కోతి కనిపించేది. ఇప్పుడు అట్లా కాదు. ఎందుకంటే అడవిలు లేవు కాబట్టి కోతులన్నీ ఇళ్ళల్లోకి వచ్చేసి మనల్ని ఉండనివ్వట్లేదు ఇప్పుడు. అదే అడవిలో పండ్ల చెట్లు మంచిగా వీటిలకు పోషణ దొరికేటి అన్నీ ఉంటే అవి అడవిలోనే ఉండిపోతాయి. అసలు మనకు కనబడనే కనబడవు. ఇప్పుడు అవి మన జన సంచారంలోకి వచ్చి మనకన్నా ఎక్కువ అవే రాజ్యమేలినట్టు అయిపోతుంది ఊర్లో. ఆ కోతులు అనేటివి. ఆ కోతులకు కూడా మనం ఫ్రూట్స్ అట్లాంటి మామిడి చెట్లు కానీ చింత చెట్లు కానీ మనం తిని పడేసిన అవి ఉంటాయి కదా, పిక్కలు మామిడి పిక్కలు అవి తీసుకెళ్ళి అడవికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ నాటేసి వస్తే కూడా చెట్లు పెరగడం. చింత గింజలు ఉంటాయి కదా వాటిని కూడా తీసుకెళ్ళి సీతాఫలం కానీ చింత గింజలు కానీ అవి తీసుకెళ్ళి వట్టిగా ఇట్లా జల్లేసి వచ్చినాయి కానీ అవి పెరగడం జరుగుతుంది అడవిలల్లో. వీటకు మనం పోషణ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీతాఫలం నీళ్లు లేకున్నా పెరుగుతుంది, ప్లస్ చింత చెట్టు నీళ్లు లేకున్నా పెరుగుతుంది, మామిడి చెట్టు కూడా నీళ్లు లేకున్నా అవసరం లేదు. అవి ప్రకృతి మనం ఒకసారి వేసినామంటే ఆ ప్రకృతే చూసుకుంటది వాటిని. అవి పెరగడం జరుగుతుంది. ఇప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు అట్లాంటి చెట్లు నేను చిన్నప్పుడు తాత వాళ్ళతో వెళ్ళేదాన్ని, అప్పుడు చూసిన అన్నట్టు నేను. నమస్కారం. చెట్టు నరకద్దు, చెట్టు నీడనిస్తుంది, ప్రకృతిని ఇస్తుంది, జంగల్ని తలగబెట్టద్దు, వీరపూడి గుట్ట మీద జంగల్ని కాలబెట్టిర్రు, పిల్లి అనిపోయింది, బాధ అనిపించింది.